తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీలో భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. పీసీసీ పదవికి ఎంతమందో పోటీ పడినా బీసీ నేతనే ఫైనల్ చేసింది అధిష్టానం. ప్రస్తుతం మహేష్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. పీసీసీ పదవికి ఎంతమందో పోటీ పడినా బీసీ నేతనే ఫైనల్ చేసింది అధిష్టానం. ప్రస్తుతం మహేష్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. పీసీసీ పదవికి ఎంతమందో పోటీ పడినా బీసీ నేతనే ఫైనల్ చేసింది అధిష్టానం. ప్రస్తుతం మహేష్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి ఉత్కంఠ తెరదీస్తూ కూడా మహేష్ కుమార్ గౌడ్ నియమించింది. ప్రధానంగా పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుంచి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలి ఏంటనేది సుదీర్ఘంగా ఏఐసీసీ కసరత్తు చేసిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎంతోమంది నేతలు ఈ యొక్క పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి ఆ పేర్ల పరిశీలనలో ఎంతోమంది నేతల పేర్లు వచ్చినప్పటికీ కూడా బీసీకి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను కూడా బీసీ నేతకు కట్టబెట్టేందుకు కూడా నిర్ణయించుకొని ఈ యొక్క ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇద్దరు, అటు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర పోటీ పడ్డారు పీసీసీ చీఫ్కు సంబంధించి. అలాగే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ప్రస్తుతం పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి నేత. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రెహమత్ నగర్ నుంచి ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నేత మహేష్ కుమార్ గౌడ్. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక రోల్ పోషించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అలాగే నేతల సమన్వయానికి సంబంధించి కూడా ఏఐసీసీ ఇచ్చినటువంటి అన్ని ఆదేశాలను కూడా సమర్థవంతంగా నిర్వహించడంలో ఏఐసీసీ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా శిరసావహిస్తూ కూడా అందరు నేతలను సమన్వయం చేసి ఒక గొడుగు కిందికి తీసుకువచ్చి అందరినీ ఏకతాటిపైకి నిలబెట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇది కూడా ఆయనను పీసీసీ చీఫ్గా నియమించేందుకు కీలకంగా ఉపయోగపడింది అనేది అయితే చెప్పుకోవాలి. ప్రధానంగా
పిసిసి చీఫ్ నియామకానికి సంబంధించి తెలంగాణ ముఖ్య నేతలు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ఢిల్లీ వెళ్ళి నేతల అభిప్రాయం తీసుకుంది ఏఐసిసి. ఈ నేతలు ఇచ్చేటటువంటి అభిప్రాయాలతో పాటుగానే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఏ నేతకి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. అయితే ఇటీవల వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఈ యొక్క పిసిసి చీఫ్గా పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పరిశీలన కూడా చేసింది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్తో పాటు ఇతర నేతల పేర్లు వినిపించాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్తో పాటు అడ్లూరు లక్ష్మణ్ ప్రభుత్వ విప్గా ఉన్నారు, ఆయన పేరు కూడా వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇరువురు నేతలు మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కి గౌడ్ కూడా తీవ్ర పోటీ పడ్డారు. చివరికి మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక గతంలో అనుసరించినటువంటి నేపథ్యమే ప్రస్తుతం కూడా అనుసరించిందనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కూడా బీసీకి డి శ్రీనివాస్కు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. బీసీ పిసిసిగా ఉంటే సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఉన్నారు. ప్రస్తుతం అదే ఫార్ములాను కూడా మరోసారి ఉపయోగించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా, అలాగే మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి పిసిసి పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు బడుగు బలహీన వర్గాల నుంచి ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నేత అయితే పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతుంది. పార్టీ నమ్ముకొని కష్టపడి పనిచేసినటువంటి నేతలందరికీ కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్కు రాష్ట్ర నేతలు కూడా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు, పటాకాయలు కాల్చుతూ కూడా సంబరాలు, మిఠాయి తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ బెంగళూరులో ఉన్నారు, అక్కడ ఫ్యామిలీ టూర్తో వెళ్ళారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ పిసిసి ప్రకటన సంబంధించి ఆయనకు కొంత ముందుగానే సమాచారం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏఐసిసి అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఆయన ఎక్కడ రివీల్ చేయవద్దు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే మరికొన్ని రోజుల్లోనే 1-2 రోజుల్లోనే పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగానే ప్రచార కమిటీ చైర్మన్ పదవులు కూడా కట్టబెట్టే యోచనలో పార్టీ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా సుదీర్ఘంగా దాదాపు 6 నెలల పైచిలుకు రోజుల పాటు నిరీక్షించి ఒక ఉత్కంఠంగా కొనసాగినటువంటి పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెడతారనేటటువంటి అంశానికి సంబంధించి తెరదీస్తూ కూడా ఏఐసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి అందరు నేతలను సమన్వయం చేస్తూ అధికారంలోకి తీసుకువచ్చినారు కనుక ఆయనకు ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్సీని కూడా ఇటీవలనే అవకాశం దక్కింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు పిసిసి దక్కుతుందా లేదా అనేటటువంటి చర్చ కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ చివరిగా అధిష్టానం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపడంతో ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇమీడియట్గా పిసిసి చీఫ్గా ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే ఆయన పిసిసిగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఏఐసిసి జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.